జై సీతారాం. రామరాజ్యం సీతమ్మలకే సాధ్యం. మేల్ రూల్ ఫెయిల్, ఫిమేల్ రూల్ హెయిల్. ఇది ఒక నూతన సిద్ధాంతం. గతాన్ని మార్చలేము, భవిష్యత్తును మార్చుకుందాం. శ్రీ సీతారామ ధర్మ ప్రచార క్షేత్రం. ఇది ఒక నూతన సైద్ధాంతిక ఉద్యమం. ఇది ఒక నూతన సైద్ధాంతిక ఉద్యమ ఛానల్. మీ కాలక్షేపం కోసమో లేక నా సంపాదన కోసమో కాదు ఈ ఛానల్. ధనాన్ని ఓడించి బంధాలను గెలిపించడమే ఈ ఉద్యమ ధ్యేయం, ఈ ఛానల్ ప్రయత్నం. ఈ ఉద్యమంలో ఇది 4వ వీడియో. ఇది ఒక సిద్ధాంతం కనుక ఈ వీడియోలోని ప్రతి పదము ప్రతి వాక్యము ముఖ్యమే. ఏదీ వదలకుండా చివరి వరకు వినండి. ఇది మీ వీడియో, మీకోసం, మీ పిల్లల కోసం వినండి. మరో ముఖ్య విషయం, ఈ సిద్ధాంతం, ఈ వీడియోలోని అంశాలు ఏ వ్యక్తిని కానీ వ్యక్తుల సమూహాన్ని కానీ ఉద్దేశించినవి కావు. ఏదైనా పోలిక ఉంటే అది కేవలం కాకతాళీయం మాత్రమే. ఈ వీడియోలో శ్రీరాముడు భారతీయులకు ఎందుకు ఆరాధ్య దేవుడయ్యాడో చర్చించుకుందాం. మన జాతిపిత గాంధీ మహాత్ముడు తన గుండెలోకి తుపాకీ గుండు దూసుకుని పోగానే నేల కొరుకుతూ అన్నమాట హే రామ్ అని. ఆదికవి వాల్మీకి మహర్షి కావ్యం వ్రాయడానికి నారద మహర్షి సూచించిన ఆదర్శ పురుషుడు శ్రీరాముడు. ఆ వాల్మీకి మహర్షి వ్రాసిన రామాయణాన్ని తులసి రామాయణమని, రంగనాథ రామాయణమని, రామాయణ కల్పవృక్షమని, ముల్ల రామాయణమని, కంబరామాయణమని ఎంతోమంది కవులు తమ తమ భాషల్లో తమ తమ భావావేశాలకు రూపునిచ్చి వ్రాసిన కథలకు నాయకుడు శ్రీరాముడు. తెలుగు నేల 4 చెరగుల 10 ఇళ్లైనా లేని పల్లెలో కూడా కనిపించేది రామాలయం. ఈ రోజుల్లో వ్రాత కోతలనేవి లేవు కానీ 2 తరాలు వెనక్కి వెళ్ళి చూస్తే ఏ ఉత్తరం వ్రాయాలన్నా, ఏ పత్రం వ్రాయాలన్నా ముందుగా వ్రాసే పదం శ్రీరామ అని. రామబాణం అన్నా, రామవాక్కు అన్నా తిరుగులేనిది అని అర్థం. ఇంతకీ ఆ శ్రీరాముడు మన భారతీయులకు అంతటి ఆరాధ్య దేవుడు ఎందుకు అయ్యాడు? సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారం కనుకనా? కాదు. విష్ణుమూర్తి 10 అవతారాలు ఎత్తాడు. అన్ని అవతారాల్లోకి ఏ మహిమలు మాయలు చూపకుండా సాధారణ మానవుడిగా అవతరించి అష్ట కష్టాలు పడుతూ జీవించింది శ్రీరాముడుగానే. మరి శివధనుస్సును ఎక్కుపెట్టినందుక? అదీ కాదు. అంతకుముందే ఆ శివధనుస్సును అవలీలగా ఎత్తి ప్రక్కన పెట్టింది సీతాదేవి. అంతేకాదు, సాక్షాత్తు శివుడితో పాటు కైలాస పర్వతాన్నే ఎత్తి నెత్తిన పెట్టుకోగలిగిన రావణాసురుడికి ఆ శివధనుస్సును ఎక్కుపెట్టడం లెక్కలోనిది కాదు. కానీ రావణాసురుడు ఆ శివధనుస్సును ఎక్కుపెట్టకూడదు, అంతే. అందుకే ఎక్కుపెట్టలేకపోయాడు. మరి తండ్రి మాట జవదాటని వాడు అని అనుకుందామా? ఎంత మాత్రం కాదు. అంతకుముందే తండ్రి ఆనతి మేరకు కన్నతల్లి రేణుకాదేవి శిరస్సును ఖండించి హతమార్చాడు పరశురాముడు. మహాభారతంలో తండ్రి కోసం పెళ్లినే మానుకుని భీష్ముడయ్యాడు శంతన మహారాజు కొడుకు దేవవ్రతుడు. సోదరుల పట్ల ప్రేమ కారణంగా అనుకుందామా? అది కూడా కాదు. మహాభారతంలో పాండవుల అన్యోన్యతకి ఏమీ తక్కువ లేదు. దుర్మార్గంలోనే అయినా కౌరవుల సోదర ప్రేమ కూడా తక్కువదేమీ కాదు. అన్న దుర్యోధనుడి కోసం అకారణంగా యుద్ధంలో బలైపోయారు 99 మంది సహోదరులు. సుగ్రీవునితోనూ విభీషణునితోనూ స్నేహబంధం గురించి అనుకుందామా? అదీ కాదు. స్నేహం అంటే కర్ణ దుర్యోధనులదే స్నేహం అంటారు ప్రాజ్ఞులు, పౌరాణికులు. సత్యవాక్య పరిపాలనార్థం అనుకుందామా? ఎంత మాత్రం కాదు. అందుకు సత్యహరిశ్చంద్రుడు పోటీకి వస్తాడు. రావణాసురుణ్ణి చంపి దుష్ట సంహారం చేసినందుకు అనుకుందామా? కానే కాదు. విష్ణుమూర్తి ఎన్ని అవతారాలు ఎత్తినా ఆయన చేసింది దుష్ట శిక్షణ, శిష్ట రక్షణే కదా. మరి రాముడి గొప్పతనం ఏమిటి? రాముడి గొప్పతనం మొదటిది ఏకపత్ని వ్రతం. ఏ యుగంలోనూ ఏ మహాపురుషుడు చెప్పని ధర్మసూత్రం ఏకపత్ని వ్రతం. ఏకపత్ని వ్రతాన్ని తాను ఆచరించి మనకు చెప్పకనే చెప్పాడు శ్రీరాముడు. అందుకే ఆదర్శ పురుషుడయ్యాడు. భారతీయులకు ఆరాధ్య దేవుడయ్యాడు. తండ్రి మాటను పాటించి రాజ్యాన్ని త్యజించి అడవులకు వెళ్ళాడు కానీ తండ్రి బహుభార్యత్వపు బాటను అనుసరించలేదు.
వలచి వెంటపడిన రావణ బ్రహ్మ చెల్లెలు లోకోత్తర సౌందర్య రాశి అయిన శూర్పణఖను కన్నెత్తైనా చూడలేదు. రెండవది సంపదల పట్ల విముఖత. తనను రాజును చేస్తానంటే ఎగిరి గంతెయ్యలేదు. తనకు నిర్ణయించిన రాజ్య పట్టాభిషేకం తమ్ముడికి జరగబోతున్నదని తెలిసినా కృంగిపోలేదు. నారవస్త్రాలు ధరించి అడవికి పొమ్మన్నా కిమ్మనలేదు. భరతుడు తన తల్లి కైకేయితో పాటు అడవికి వచ్చి, నాకు రాజ్యపాలన చేత కాదు, నీ రాజ్యం నువ్వు తీసుకో అని కాళ్లా వేళ్లా పడి ప్రార్థించినా సున్నితంగా తిరస్కరించాడు. రావణాసుర వధానంతరం సువర్ణ లంకకు విభీషణుని రాజును చేశాడే కానీ తాను స్వాధీనం చేసుకోలేదు. తన రాజ్యంలో కలుపుకోవాలని అనుకోలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే పరస్త్రీని తల్లిగాను, పరుల సంపదను తృణప్రాయంగాను, అంటే గడ్డి పోచతో సమానంగాను భావించాలనేదే శ్రీరాముడి ఆదర్శం, మహోన్నత ఆదర్శం. అదే సకల మానవాళి మనుగడకు, సౌభాగ్యానికి, అభ్యుదయానికి తారక మంత్రం. అందుకే శ్రీరాముడు భారతీయుల ఆరాధ్య దేవుడయ్యాడు. మూడవది దేశభక్తి. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని అన్నది ఎవరో కాదు, శ్రీరాముడే. రావణాసుర వధానంతరం అయోధ్య కన్నా ఎన్నో రెట్లు సుందరమైన, సుసంపన్నమైన సువర్ణలంక నగరంలోనే ఉండమని విభీషణుడు ప్రార్థిస్తే రాముడిచ్చిన సమాధానం జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని. అంటే జన్మనిచ్చిన తల్లి, జన్మభూమి స్వర్గం కంటే గొప్పవి అని అర్థం. నాలుగవది శీలం. శీలం అనేది స్త్రీలకే కాదు పురుషులకు కూడా ఉండాలి అని తాను ఆచరించి చెప్పాడు శ్రీరాముడు. వలచి వచ్చిన శూర్పణఖను, అమ్మా నాకు పెళ్ళయింది, నన్ను మన్నించమ్మా అన్నాడు శ్రీరాముడు. ఆమె అందాన్ని కనీసం చూడకుండానే అది శీలమంటే. పొరపాటున కూడా పరస్త్రీల వంక కన్నెత్తి చూడకుండా ఉండడమే శీలం. ఆ శీలం కలిగిన ప్రతి పురుషుడు శ్రీరామచంద్రుడే. శ్రీరాముడు ఆచరించి చూపిన 4 సద్గుణాలు ఏకపత్ని వ్రతం, పరుల సంపదల పట్ల విముఖత, దేశభక్తి, శీలం. ఈ 4 సద్గుణాల్లో ముఖ్యమైనది ఏకపత్ని వ్రతం. ఏకపత్ని వ్రతాన్ని ఆచరించే పురుషులకు మిగతా 3 సద్గుణాలు వాటికవే అలవడతాయి. అందుకే శ్రీరాముడు భారతీయులకు ఆదర్శ పురుషుడయ్యాడు, ఆరాధ్య దేవుడయ్యాడు. ఆ ఏకపత్ని వ్రతాన్ని సీతమ్మ లాంటి మహిళలందరూ తమ భర్తలకు, పుత్రులకు, అన్నదమ్ములకు నూరిపోసి వారిని శ్రీరామచంద్రులుగా తీర్చిదిద్దిన నాడు రామరాజ్యం వచ్చినట్లే. అందుకే రామరాజ్యం సీతమ్మలకే సాధ్యం. మేల్ రూల్ ఫెయిల్, ఫిమేల్ రూల్ హెయిల్. ఇప్పటి వరకు ఈ ఉద్యమ వీడియోల సారాంశం ఇది. ఒక క్రొత్త సిద్ధాంతం. రామరాజ్యం సీతమ్మలకే సాధ్యం. మేల్ రూల్ ఫెయిల్, ఫిమేల్ రూల్ హెయిల్. స్త్రీలందరూ దేవతలు, రాక్షసులందరూ పురుషులు. ప్రాణాలు పోసేవారు దేవతలు, ప్రాణాలు తీసేవారు రాక్షసులు. చెడిపోయిన ప్రతి స్త్రీ వెనుక ఒక పురుషుడు ఉంటాడు. అతడు తండ్రి కావచ్చు, భర్త కావచ్చు, లేదా కొడుకు కావచ్చు. స్త్రీలందరూ చెడిపోవాలి, నా భార్య తప్ప అనే రావణాసురులు నానాటికి ఎక్కువ అవుతున్నారు. రావణాసురులను శ్రీరాములుగా మార్చడం సీతమ్మల్లాంటి మహిళలకే సాధ్యం. ఈ సిద్ధాంతానికి ఆధారం మహిళలు, మార్గం మహిళల ఆత్మగౌరవం, లక్ష్యం సకల జన శ్రేయోరాజ్యం, రామరాజ్యం. ఈ ఉద్యమంలో మొదటి అడుగు విడాకుల చట్టం రద్దు. అంతవరకు విడాకుల చట్టాన్ని మర్చిపోయి మన కుటుంబాలను కాపాడుకోవడం. కారణం, వివాహ వ్యవస్థను నాశనం చేయడానికి పుట్టిందే విడాకుల వ్యవస్థ. రెండవ అడుగు నిజమైన మహిళా సాధికారత. మూడవ అడుగు వ్యభిచార దురాచార నిర్మూలన. రామరాజ్యం అంటే వ్యభిచారం లేని రాజ్యం. రామరాజ్యం ఈజ్ వేర్ దెర్ ఇస్ నో ప్రాస్టిట్యూషన్. 3వ ప్రపంచ యుద్ధం రాకుండా ఉండాలి అంటే ఒక్క భారతదేశంలోనే కాదు, ప్రతి దేశంలోనూ రామరాజ్యం స్థాపించబడాలి. పురుషులందరూ రామయ్యలైతే అదే రామరాజ్యం. శ్రీరాముని ఆదర్శాలు ఏకపత్ని వ్రతం, పరస్త్రీలు పరుల సంపదల పట్ల విముఖత, దేశభక్తి, శీలం. ఈ సరికొత్త సిద్ధాంతం, ఈ సరికొత్త ఉద్యమం, ఈ సరికొత్త సత్యాగ్రహ సమరం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎప్పటి వరకు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. తరువాతి వీడియోలో శ్రీరాముడు పూజించిన పరమశివుడికి ఎందరు భార్యలో తెలుసుకుందాం.
మరో ముఖ్యమైన విషయం, ఈ వీడియో శ్రీరాముని దైవంగా నమ్మే హిందువుల కోసం, శ్రీరాముని దైవంగా నమ్మని హిందువుల కోసం కూడా, మహిళామ తల్లుల శ్రేయోభిలాషులు ఎవరైనా వారందరి కోసం. జై హింద్, జై సీతారాం.